అయితే నిన్న మన బైన్సపట్నంలో ఉన్నటువంటి నరసింహ టెంపుల్లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ విధంగా విద్యార్థులకు అక్కడ కళా పోటీలు, అదేవిధంగా వ్యాసరచన పోటీలు, ముగ్గుల పోటీలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి వివిధ పోటీలను అక్కడ నిర్వహించడం జరిగింది కదా. ఇక అందులో భాగంగానే ఈరోజు అక్కడ ఉన్నటువంటి చిన్న బుజ్జి పాపల నుండి 10th క్లాస్ వరకు విద్యార్థులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ వాళ్ళ యొక్క టాలెంట్ను నిరూపించుకున్నారన్నమాట. ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందూ ఉత్సవ సమితి వాళ్ళు ఈ పిల్లలకు మెమెంటోసు, అదేవిధంగా సర్టిఫికేట్లు, అదేవిధంగా వాళ్ళకు ప్రశంసా పత్రాలతో పాటు సత్కారం కూడా చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన పట్టణ ఏఎస్పీ గారు, అదేవిధంగా సిఐ రాజారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ వాళ్ళకు వారి చేతుల మీదుగా పిల్లలకు మెమోటోస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు మీరు చిన్న పాపలు, బుడ్డ పాపలు ఈ విధంగా గణనాథుని యొక్క వేషధారణ, అదేవిధంగా ఇక వివిధ వేషధారణలతో ఏ విధంగా మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు మీరు, ప్రతి ఒక్క వేషధారణలో మీరు చూడొచ్చు. ఇక వీళ్ళే ఫస్ట్ ప్రైజ్ కూడా కొట్టిల్లన్నమాట ఈ పిల్లలే. ఇక అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి నృత్య రూపంలో ఈ విధంగా కథక్కలి, భరతనాట్యము, అదేవిధంగా కూచిపూడి నృత్యాలతో, క్లాసిక్ డ్యాన్స్తో ఈ విధంగా పిల్లలందరూ మంచి నృత్యాన్ని చేసి ఆడ ఆకట్టుకున్నారన్నమాట. ఇక అంతేకాకుండా వివిధ కళాశాలల నుంచి, అదేవిధంగా స్కూళ్ళ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ విధంగా క్లాసికల్ డ్యాన్స్ చేసి అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళకు ఆశ్చర్యపరిచే విధంగా ఈ విధంగా నృత్యాలను చేస్తూ పిల్లలు ఆకట్టుకుని ఇగో మంచి ప్రైజ్లను ఆడ తీసుకున్నారన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు, వీళ్ళు ఇగో ఎంతో అద్భుతంగా అక్కడ ఈ విధంగా నృత్యాన్ని చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇన్స్పిరేషన్ అయ్యిండు. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మన ఏఎస్పీ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు హిందువుల యొక్క పండుగలు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని, అదేవిధంగా ప్రతి ఒక్క పండగ హిందువులది ఒక అర్థాన్ని ఇస్తుంది, అదేవిధంగా ఒక సారాంశాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్క పండగకు ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దాన్ని మనము సంస్కృతిని, మన ఆచరణను, అదేవిధంగా మన సాంప్రదాయాలను మరవకుండా మన పరిధిలో మనము పండగలు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ గర్వదించే విధంగా, గర్వపడే విధంగా ఈ పండుగలను జరుపుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన హిందువుల పండుగ అంటే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళము ఒక ప్రార్థన చేయాలి. మనము గణపతి ఏదైతే నిమజ్జనం చేస్తామో ఆ రోజు ఎవరు కూడా తాగకుండా, డ్రింక్ చేయకుండా మనము ఆ గణనాథుని యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఉత్సాహంగా గణనాథుని యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకోవాలని మన పట్టణ ఏఎస్పీ గారు, అదేవిధంగా సిఐ గారు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు శపథం చేసి మద్యపానానికి దూరంగా ఉండి మనం అందరం కలిసిమెలిసి అరాచకం జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కూడా తెలపడం జరిగింది. Real is empowerment of education, knowledge. That is the foundation of Ganesh festival. So we request, I would request the Hindu Utsava Samiti also कि ఇప్పుడు ఈసారి మన ఒక ఓట్ తీసుకుంటాం. कोई भी आदमी 10,000 మంది తాగి గణేష్ ప్రదర్శనకి రావడానికి అవసరం లేదు. ये अपन कर सकते हैं क्या? ये कर सकते हैं हम लोग, कोशिश कर सकते हैं. ठीक है, जो भी लोग शराब पी कर रहे हैं उनको प्रार्थना करके आपकी जरूरत नहीं है. लेकिन ये पूजा गणेश फेस्टिवल से बड़ा कोई पूजा हो नहीं सकता. क्यों नहीं हो सकता? गणेश भगवान एक ऐसे भगवान है जिनको किसी भी देवी देवता का पूजा करे गणेश जी का पूजा जरूर करते हैं. दुर्गाष्टमी हो, राम भगवान हो, कोई भी पूजा हो, शिव जी का पूजा हो, गणेश जी का पूजा करने के बाद ही पूरा पूजा करते हैं. ये मतलब है गणेश जी का. और हम लोग अभी कुछ लोग के कारण ये गणेश फेस्टिवल के बारे में చాలా వేరే मिसअंडरस्टैंडिंग करना है. ऐसा पैसा में ये रिस्पॉन्सिबिलिटी है इसको दूर करना है. लोग कोशिश कर सकते हैं इस बार कि जो शराब, नो अल्कोहल का एक संकल्प ले प्रोफेशन वाले के కానీ బయట వాళ్ళకి తెలియలేదు. సో మనం ఏం రిక్వెస్ట్, पुलिस నుండి ఒక రిక్వెస్ట్ ఉంది, ఒక बैच लागा, एक बैच लगाकर जो भी ऑर्गेनाइजर ने ప్రతి మండపం की वी ఐడెంటిఫై చేయండి. वी నుండి ఒక बैच పెట్టి సో దట్ మనకు पुलिस వాళ్ళకి తెలుస్తుంది कि ये ऑर्गेनाइजर है,
इनको बोलने से काम होगा। నేర్పిస్తున్నామన్నారు. అయితే నేను యోగాజీ ప్రతి స్కూల్కు తిరిగా. అయితే బాధాకరమైన విషయం ఏంటిదంటే సంగీతం నేర్చుకుంటున్నారు కానీ ఏదో డ్యాన్స్ చేసేసాము సర్టిఫికెట్ వచ్చేసింది అని అనుకుంటున్నారు. ఇంతకు మొదలు కూడా చెప్పాను, మర్చిపోయి ఉంటారు. ఎన్ని కళల యందు మీరు ఇక్కడ పార్టిసిపేట్ అయినరో అన్నిటికీ కూడా సర్టిఫికెట్ కోర్స్ ఉంటుంది. అందుకని దీనికి ఎక్కువ క్వాలిఫికేషన్ అవసరం లేదు. 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ నుండి 10th ఓన్లీ సర్టిఫికెట్ కోర్సు సంపాదించినట్లయితే 40 రోజుల టీటీటీసీ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది. ఆ సెంటర్ కూడా మనకు లేకుంటే నిజామాబాద్లో నేను తెచ్చాను. అది కూడా 40 రోజులు మే నెలలో హాలిడేస్లో ఉంటాయి. అది చేసినట్లయితే ఒక టీచర్ అవ్వడానికి అర్హత చేస్తుంది. అయితే అది కర్ణాటక సంగీతం కావచ్చు, హిందుస్థానీ సంగీతం కావచ్చు, భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, ఇవన్నీ కథక్ కావచ్చు, ఇవన్నిటి కూడా సర్టిఫికేట్ కోర్సు కావాలి. అది సార్ మరి మేము ఎక్కడి నుంచి తేవాలి? మీరు కొన్ని వేల రూపాయలు ఇచ్చి టీచర్లను పెట్టుకుంటున్నారు కానీ క్వాలిఫైడ్ టీచర్లు ఎందరో ఉన్నారు, సంగీతం నేర్చుకుని బట్టి ఉన్నారు. వాళ్లకు సిలబస్ ప్రకారం మీ స్కూల్లో కనుక పిలిపించి నేర్పించినట్లయితే విద్యతో పాటు ఆ సర్టిఫికేట్ కోర్సులు కూడా అయిపోతాయి.